అందరికీ నమస్కారం. నేను మీ గుండెలి నరసింహ. మీరు చూస్తున్నట్టుగైతే గత 10 రోజుల క్రితం నుంచి మన ఒక గల్ఫ్ కార్మికుడు మిస్ అయ్యాడని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా టిక్టాక్ ద్వారా వైరల్ కావడం జరిగింది. అతని పేరు గంగిపల్లి తిరుపతి, బూరుగుపల్లి గ్రామం, బోయిన్పల్లి మండలం, రాజన్న సిరిసిల్ల జిల్లా యొక్క గ్రామస్తుడు. అతను గత ఇదే నెలలో 2వ తారీఖు రోజున ఒక ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. కానీ అతని మిత్రులు, అతని గ్రామస్తులు అతను మిస్ అయ్యాడు, కంపెనీలో నుంచి కనిపించకుండా పోయాడని చెప్పేసి సోషల్ మీడియా ద్వారా పోస్టులు పెట్టడం జరిగింది. దాన్ని సేకరించి మేము హెడ్ క్వార్టర్లో కంప్లైంట్ చేయడం జరిగింది మిస్సింగ్ అయ్యాడని. సో దానికి అనుగుణంగా మాకు డీటెయిల్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ వారు, దుబాయ్ పోలీసు వారు సహకరించి డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. మరియు అలాగనే కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ సేకరించి ఆ యొక్క గల్ఫ్ కార్మికుల మృతదేహాన్ని విజయవంతంగా ఈరోజు ఇండియా పంపించడానికి ఏర్పాట్లు చేసి ఈరోజు ఎంబ్లామింగ్ చేసేసి ఇండియా పంపించడం జరిగింది. మరియు మాతో పాటు సహకరించిన మన అన్నగారు రాజిరెడ్డి అన్నగారు, అలాగనే రాజశేఖర్ అన్నగారు, మరియు మిగతా మిత్రులు అందరు అన్నగారుల సపోర్ట్లతోటి, కంపెనీ యాజమాన్యం పూర్తి సపోర్ట్ తోటి, మరియు దుబాయ్ పోలీస్ పూర్తి సహకారంతో, గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి GWPC ఆధ్వర్యంలో ఈరోజు యొక్క గల్ఫ్ అన్న మృతదేహాన్ని, తిరుపతి గంగిపల్లి అన్న యొక్క మృతదేహాన్ని ఈరోజు ఇండియా పంపించడం జరుగుతుంది. దీనికి సహకరించిన సామాజిక మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా, టిక్టాక్ ద్వారా గల్ఫ్ కార్మికులకి తన ఆసూకీ గురించి తెలుసుకోవాలని ప్రయత్నించిన ప్రతి ఒక్క అన్నలందరికీ కూడా మేము చేతులెత్తి నమస్కరించి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చివరికి ఎట్టకేలకైతే ఈరోజు అన్న యొక్క మృతదేహాన్ని ఇండియా పంపించడం జరుగుతుంది. దీన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై హింద్.